స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు కూడా చేరవేయాలి. మంత్రులు కార్యదర్శి సమావేశంలో అధికారులకు సీఎం దిశానిర్దేశం. కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. అఖిలపక్ష కార్మిక సంఘాల బైక్ ర్యాలీలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు డిమాండ్. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని రాజకీయం చేయడం తగదు. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి. ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు కూడా చేరవేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ గా పాల్గొన్నారు. వివిధ అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎంలు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 3 నెలలకు ఒకసారి జిల్లా కలెక్టర్ల సదస్సులు, ప్రతి నెల 2 సార్లు మంత్రివర్గ భేటీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందువల్ల అధికారులు నెలవారీ సమీక్షలు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇన్ఛార్జ్ మంత్రులు సమర్థవంతంగా పనిచేయాలని కూడా సూచించారు. అమరావతి కేంద్రంగా క్వాంటమ్ కంప్యూటింగ్ శంకుస్థాపన చేశామని, 2 ఏళ్లలో ఇక్కడి నుంచే క్వాంటమ్ కంప్యూటర్లు తయారై వాటిని ప్రపంచానికి అందజేస్తామని చెప్పారు. లాంగ్ టర్మ్ బెనిఫిట్ కానీ హ్యాండ్ హోల్డింగ్ కానీ కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంది. నిన్న కుప్పంపోతే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. 3 ఏజెన్సీస్ అన్ని మనం ఇచ్చినటువంటి బ్రాడ్గా ఇచ్చి ఎవ్రీ 100 కుటుంబాలకి వాళ్ళు ఒక బంగారు మిత్రను ఐడెంటిఫై చేసి అమాంగ్ బెనిఫిషరీస్ ఆర్ ఆ ఊర్లో వాళ్ళందరినీ ఎవరైతే సర్వీస్ చేయగలుగుతారో నాలెడ్జ్ ఉండే వాళ్ళు పెట్టుకొని వాళ్ళ ద్వారా హ్యాండ్ హోల్డింగ్ చేపిస్తున్నారు. దట్ ఈస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. ఇది అయిన తర్వాత గవర్నమెంట్ కూడా ఏదైనా అసిస్టెన్స్ ఇవ్వాల్సి వస్తే ఏ విధంగా ఇవ్వాలనో ఆ ఫ్యామిలీస్కి ఇచ్చి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తో ముందుకు పోతాం. ఇది క్లారిటీ ఉండాలందరికీ. దీన్ని ఈ కాన్సెప్ట్ ను వదిలిపెట్టద్దండి. వేరియేషన్ మీరు చూస్తే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ అనకాపల్లి 61.35% చేశారు. వేరే పార్వతీపురం మాండ్యం 0. కలెక్టరేట్ లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఈ మురళి, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, బి శాంతి, నూకరాజు, కళావతి తదితర అధికారులు ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 200 అర్జీలు అందాయి. వీటిలో పీజీఆర్ఎస్ కు 186, రెవెన్యూ క్లినిక్ కు 74 అర్జీలు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖలకు పంపించి నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని రాజకీయం చేయడం మానాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిబిఐ సీట్ నివేదికను అనుసరించి లడ్డు కల్తీ దోషులు ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అది జరగకపోతే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దోషులు తగిన శిక్ష వేస్తారని అన్నారు. 7 కొండలు కాదు 2 కొండలు అన్నందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి ఎంత శిక్ష పడిందో చూశామని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇంకా తాత్సరం చేయకుండా దోషులను శిక్షించి లడ్డు వివాదానికి ముగింపు పలకాలని కోరారు. గుండె చప్పుడుగా కోరిన కోరికలు ప్రసాదించేటటువంటి ప్రత్యక్ష కలియుగ వరదుడుగా కొనియాడబడేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయం, సాక్షాత్తు ఆ లడ్డూని, ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే చాలు వెంకటేశ్వర స్వామి వారే మన ఇంటికి వచ్చారనేటువంటి భావన మనకి కలిగేటటువంటి అనుభూతి మనం పొందుతాం. వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత గొప్పదో లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించడం కూడా అంతే పరమ పవిత్రంగా మనం భావిస్తాం. మరి అటువంటి లడ్డూ ప్రసాదం విషయం పట్ల మాకు చాలా గత కొద్ది రోజులుగా మేము చూస్తూ ఉన్నాం. మీడియాలో రాజకీయ దుమారం, రాజకీయ చర్చలు, రాజకీయ కోణాలు ప్రతిరోజు కూడా
ఆ వివాదాలు ముదిరి మరీ స్వామివారి తాలూకా ఆ ప్రాశస్యాన్ని, స్వామివారి తాలూకా పవిత్రతని, స్వామివారి తాలూకా వైభవాన్ని ప్రతిరోజు కూడా దిగజారేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మేము చాలా బాధాతప్త హృదయాలతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. రాజా మండలం బొద్దం గ్రామ పరిధిలో ఉన్న రుద్రభూమికి సరిహద్దులు నిర్ధారణ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కలెక్టరేట్ ఎదుట బొద్దం గ్రామస్తులు ఈ రోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ 43A ఉన్నటువంటి 0.47 భూమిని 7 కులాలకు రుద్రభూమిగా ఉందన్నారు. తాత ముత్తాతల కాలం నుంచి ఆ భూమి మీద ఉపయోగించుకుంటున్నామని అన్నారు. ఇప్పుడు కొందరు వ్యక్తులు శ్మశాన వాటిక మధ్యలో 6 అడుగులు జేసీబీ తవ్వించి దారి లేకుండా చేశారని ఆరోపించారు. పరిష్కారం చేయాలి, తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు. మధ్యలో 4 అడుగులు వెడల్పు 6 అడుగులు గొయ్యి ఒక గ్యాప్ మాకు తోవ లేకుండా కూడా చేస్తారండి. లోనికి వెళ్ళడానికి తోవ లేకుండా చేస్తారండి. అది మేము చూసాం, మరుసటి రోజు మేము చూసాం, అందరం చూసి అవి సాయంకాలం మొత్తం ఇంతమంది జనాభాతో మేము వెళ్ళాం. అక్కడికి వెళితే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది రైతులు మాకు అది కప్పనివ్వకుండా వేరే చోట మా హద్దుల ప్రకారంగా కాలు తీయకుండా మాకు అడ్డిస్తారండి. అడ్డిస్తే వాళ్ళతో మేము దెబ్బలాడడానికి పనికిరామండి. మాది మైనార్టీ జాతి అండి. అందువల్ల చూడండి మళ్ళీ మాకు న్యాయం చేయమని కలెక్టర్ గారికి ఇప్పుడు దరఖాస్తు ఇవ్వడానికి మళ్ళీ మేము అందరం కలిసి వచ్చామండి. వక్ఫ్ బోర్డు ఆస్తులను ముస్లింల సంక్షేమానికి వినియోగించాలని వైసీపీ ముస్లిం విభాగం డిమాండ్ చేస్తుంది. ఇదే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తుంది. అందులో భాగంగా వైసీపీ అనుబంధ విశాఖ జిల్లా ముస్లిం విభాగం కలెక్టరేట్ PGRS లో అధికారులకు వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా ముస్లిం విభాగం నాయకులు డాక్టర్ జహీర్ అహ్మద్ మాట్లాడారు. వక్ఫ్ ఆస్తులను ప్రైవేటు పరం చేయవద్దని డిమాండ్ చేశారు. ఒకవేళ అదే జరిగితే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. భూములు వక్ఫ్ భూములు ఇవి ముస్లిం యొక్క ఆస్తి. ఇది ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ యావత్ భారతదేశంలో అనేక వందల సంవత్సరాల నుంచి పూర్వీకులందరూ కూడా ఈ వక్ఫ్ ఆస్తులని దానం చేయటం ముస్లిమ్స్ వెల్ఫేర్ కోసం, ముస్లిమ్స్ యొక్క అభివృద్ధి కోసం, ముస్లిం సమాజం యొక్క అభివృద్ధికి, మసీదులు కట్టడానికి కానీ, దర్గాలు డెవలప్ చేయడానికి కానీ, శ్మశానాలు డెవలప్ చేయడానికి కానీ, ముస్లిం పేదల విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఇవ్వటానికి కానీ అనేక రకాలుగా ఉపయోగపడాలి. ఎవరైతే ధనవంతులు ఉన్నారో ముస్లిమ్స్ అందరూ కూడా ఈ వక్ఫ్ ప్రాపర్టీని చేరవేయటం జరిగింది. ప్రైవేటుగా కంప్లీట్గా టోటల్గా హక్కు దీని మీద ముస్లిమ్స్కి చెందుతుంది. అలా కాకుండా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఈ మధ్యలోనే డిసెంబర్లో కూడా ఒక నోటీసు వెలువడటం జరిగింది. అనేక ఎకరాలు మంగళగిరిలో అయితేనేమి, గుంటూరులో అయితేనేమి అనేక ప్రాంతాల్లో కూడా వక్ఫ్ భూముల్ని స్వాధీనం చేసుకోవటం కోసం ఈ ప్రభుత్వం కుట్ర చేయటం జరుగుతూ ఉంది. జీవోల్ని పాస్ చేయటం జరుగుతూ ఉంది. ఆ భూములు తీసుకొని దాన్ని ముస్లిమ్స్కి కాకుండా మరి వేరే వాళ్ళకి అవసరం వచ్చినట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని యావత్ భారతదేశంలోని ముస్లిమ్స్ అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని SFI జిల్లా కార్యదర్శి రాము డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ సంబంధించిన 7,000 కోట్ల ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ ఈ రోజు కలెక్టరేట్ ఎదుట SFI నాయకులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో కూడా విద్యార్థులకు ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలన్నారు. అధిక మొత్తంలో ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. అధిక ఫీజులు నియంత్రణ చేయాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క విద్యార్థి కాలేజీకి ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదు, మీరు చక్కగా కాలేజీలకు వెళ్తే చదువుకోవచ్చు అని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులందరినీ గాలికి వదిలేసి విదేశాల్లో తిరుగుతూ మేము పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పేసి ఒక పారిశ్రామిక మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించడం లేదు. మరోవైపు తల్లిదండ్రులు సంపాదించినటువంటి సంపాదన మొత్తం కుటుంబ పోషణకే
పోక విద్యార్థులు ఫీజుల కోసం అప్పులు చేసి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. విద్యార్థులు ఎగ్జామ్స్ తరుణంలో కళాశాల యాజమాన్యాలు మీరు కళాశాలకు ఫీజులు కడితేనే ఎగ్జామినేషన్ ఫీజులు కట్టించుకుంటామని చెప్పేసి ఒత్తిడి చేస్తా ఉన్నారు. అటువంటి తరుణంలో విద్యార్థులు ఏ రకంగా చదువుల మీద దృష్టి పెట్టగలరని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పెన్షన్ వాలిడేషన్ బిల్లు 2025ను రద్దు చేయాలని ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ PGRS లో అసోసియేషన్ సభ్యులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం అసోసియేషన్ కార్యదర్శి SK హుస్సేన్ మీడియాతో మాట్లాడారు. CPS, UPS రద్దు చేసి OPS అమలు చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక పెన్షన్ వర్తింపజేయాలని, రేషన్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 12వ PGRS కమిటీని నియమించి మధ్యంతర భృతి చెల్లించాలని, సీనియర్ సిటిజన్లకు రైల్వే ప్రయాణాల్లో రాయితీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మెమరాండం ఇవ్వడానికి వచ్చాము. ప్రధానంగా EPS 95 పెన్షన్లకు సమస్యల మీద, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ల సమస్యల మీద, స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ల సమస్యల మీద మెమరాండం కలెక్టర్ గారికి ఇచ్చాము. ఈ ప్రధానంగా ఏంటంటే EPS 95 పెన్షన్లు దేశవ్యాప్తంగా 82 లక్షల మంది ఉన్నారు. 82 లక్షల మంది ఉంటే వాళ్ళలో 35 లక్షల మందికి కేవలం 1000 రూపాయల లోపలే వస్తుంది. మేము గత 15 సంవత్సరాల నుంచి మా డిమాండ్ ఏంటంటే మినిమం పెన్షన్ పెంచాలి అని. ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, అంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు మేము అధికారంలోకి వచ్చినట్టయితే 3000 వెంటనే 3000 చేసి DA కూడా దానికి అనుసంధానం చేస్తామని చెప్పారు. వచ్చి 12 సంవత్సరాలు అయినా ఇంతవరకు ₹1 పెంచలేదు. అనేక సార్లు మేము ఢిల్లీలో గత డిసెంబర్లో ధర్నా నిర్వహించాము, సదస్సు నిర్వహించాము. పార్లమెంట్లో ఎంపీలు అనేక సార్లు ప్రశ్నలు అడిగినప్పటికీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇప్పుడు పెంచే అవకాశం లేదంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న ఏ రాయితీలు మాకు వర్తించట్లేదు. కారణం ఏంటంటే మీరు ఎంప్లాయీస్ కాబట్టి మాకు వర్తించట్లేదు. స్టేట్ గవర్నమెంట్లో ఇచ్చే 4000 రూపాయలు పెన్షన్ కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు కానివ్వండి, రేషన్ కార్డులు కూడా EPS 95 పెన్షన్లకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ నెల 15న మహాశివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని కొండకరకం పంచాయతీ బొంతు కొండపైన ఉన్న శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో స్వయంభూ శివలింగంకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు కార్పొరేటర్ తావటి రాజు తెలిపారు. ఈ రోజు మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆలయ అర్చకులు మాట్లాడుతూ కొండకరకం శ్రీ శివగిరి క్షేత్రంలో స్వయంభూ శివలింగం వెలియడం ఆ ప్రాంత ప్రజలు చేసుకున్న మహాపుణ్యమన్నారు. ఈ కొండపై స్థానికులు, గ్రామస్తుల సహకారంతో ఆలయ నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. 15వ తేదీ ఉదయం 5 గంటలకు భక్తులు స్వహస్తాలతో అభిషేకాలు జరుగుతాయని, అలాగే సాయంత్రం 6 గంటలకు గిరి ప్రదక్షిణ జరుగుతుందన్నారు. కావున భక్తులు తరలివచ్చి ఆ మహాశివుని దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఇది నిజంగా మన విజయనగరం చుట్టుపక్కల గ్రామాల ఈ 3 జిల్లాల ప్రజల తాలూకా అదృష్టం అని చెప్పుకోవాలి. ఎక్కడా కూడా మన ఉత్తరాంధ్రలో కొండపై శివాలయం అనేది లేదు, అవకాశాలు కూడా ఎక్కడ రాలేదు. ఈ సంవత్సరం ఆలయ నిర్మాణం చేపట్టాలనే ఒక సంకల్పాన్ని చేపట్టి ఈ సంవత్సరం మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి అలాంటి అదృష్టం మన ప్రాంతాన్ని దక్కడం నిజంగా మన ధన్యజీవులం అనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు ఇందులో భాగస్తులై ఆలయ నిర్మాణంలో కానీ, స్వామివారిని దర్శించడంలో కానీ ప్రతి ఒక్కరూ భాగస్తులై మాకు ఇతోధికంగా సహాయపడినట్లయితే ఉత్తరాంధ్రకే ఇదొక శ్రీశైలంగా విరాజిల్లుతుందనే విషయాన్ని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. మహాశివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. దీనికి వచ్చి ఈ కొండకరకం గ్రామ వ్యక్తులు, అలాగే మన పట్టణం నుంచి ఉండే వ్యక్తులు, గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ కూడా ఇందులో పాల్గొని చాలా ఘనంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే శివరాత్రి రోజున ఆదివారం ఉదయం 5 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా భక్తుల సహస్రాలతో అభిషేకాలు జరుగుతాయి. అలాగే గిరి ప్రదక్షిణ సాయంత్రం 6 గంటలకి జరుగుతుంది, ప్రారంభమవుతుంది. అలాగే మరుసటి రోజున సోమవారం అన్న సమారాధన కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులు 50 మంది కూడా వచ్చి ఈ యొక్క ప్రసాదాలను స్వీకరించి ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీర్వాదం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం మాదిరిగానే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల మీద వచ్చిన ప్రజలు తమ ఫిర్యాదులను జేసీ విద్యాధరి, DRO సత్యబాబు, GVMC ADC సత్యవేలుకు అందజేశారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన ఇబ్బందులపై పలువురు సంబంధిత అధికారులకు అర్జీలు అందజేశారు.
కొన్నిటికి జేసీ విద్యాధరి సంబంధ అధికారుల సమక్షంలోనే అక్కడికక్కడే పరిష్కారం సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ పార్టీ బలోపేతానికి సోషల్ మీడియాను పార్టీ కేడర్ సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు ఘంటా రవి పిలుపునిచ్చారు. పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సూచన మేరకు విజయనగరం పట్టణ పార్టీ వాడవాడల పార్టీ కేడర్ స్థానికులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో యువత ప్రభుత్వ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకుని వెళ్లాలన్నారు. అదేవిధంగా పార్టీ బలోపేతానికి టీడీపీ అనుబంధ కమిటీ సభ్యులుగా కలిసికట్టుగా పనిచేయాలని హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా మనం ప్రతి నెల కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ 495 మందికి మనం వృద్ధాప్య పెన్షన్ అవ్వనివ్వండి, వీడియో పెన్షన్ అవ్వనివ్వండి, అలాగే మరి డయాలసిస్ పెన్షన్ అవ్వడం అండి, ఇవన్నీ కూడా 18 లక్షల పైగా ప్రతి నెల అందజేస్తున్నామమ్మా. అలాగే 12 నెలలకు చూసుకుంటే 2,16,00,000 రూపాయలు మనం ఓన్లీ పెన్షన్ రూపంలోనే కూడా ఇస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వారి యొక్క తనయుడు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఈ రోజు విశాఖపట్నంలో అయితేనండి టెక్ మహీంద్రా, లూలు, గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ అంటే బీటెక్ డిగ్రీ చదివే పిల్లలకు ఇటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎన్నో కంపెనీలు తెస్తున్న ఘనత ఎవరిదంటే మరి నారా లోకేష్ గారిది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా కలెక్టరేట్ వీసీ హాల్లో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ అనే నూతన కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కు సమాంతరంగా ఈ రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఈ పీజీఆర్ఎస్ లో రెవెన్యూ డివిజనల్ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు ప్రజల నుండి రెవెన్యూ సమస్యలపై వినతులు స్వీకరించారు. అమరావతిలో నేడు ఇన్ఛార్జ్ మంత్రులు, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. అమరావతిలో నిర్వహించిన ఈ సమావేశంలో అన్ని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జీఎస్టీపీ స్వర్ణాంధ్ర 2047 విజన్ 10 సూత్రాలపై చర్చించారు. ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష చేశారు. ఈ సమావేశానికి వర్చువల్ గా జిల్లా ఎస్పీలు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. దానివల్ల దగ్గర 70,000 కోట్ల రూపాయలు మనకు ఆదాయం తగ్గిపోయింది. నియర్లీ జిఎస్టీ కాంట్రిబ్యూషన్ 1.5 lakh ఎంత తగ్గింది. 1,76,000 జిఎస్టీ తగ్గింది. దానిపై 9% వస్తే నెక్స్ట్ లెవెల్ వెళ్తాం. అదే లో లెవెల్లో 9% వచ్చినా మనం స్థితిలో వస్తాం. కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని, స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని కోరుతూ అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ నగరంలో బైక్ ర్యాలీని నిర్వహించాయి. జీవీఎంసీ గాంధీ పార్క్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు ప్రారంభించి మాట్లాడారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్స్ కు ప్రయోజనం చేకూర్చేలా 29 కార్మిక చట్టాలు 4 లేబర్ కోడ్లుగా మార్చిందని మండిపడ్డారు. అవి అమలైతే కార్మికులు ప్రస్తుతం అనుభవిస్తున్న హక్కులన్నీ కోల్పోతారని పేర్కొన్నారు. పని గంటలతో పాటు పని భారం పెరుగుతుందని, అందువల్ల ఈ కోడ్లను రద్దు చేసేంత వరకు కార్మికులు రాజీ లేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెలో విశాఖలో ఉన్న ఉద్యోగ కార్మిక వర్గం అంతా పాల్గొనాలని, ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ సమ్మె హక్కులు సాధించుకోవడానికి రేపు దేశవ్యాప్తంగా కార్మిక కర్షక వర్గం ఐక్యంగా సమ్మె చేస్తున్నాయి. ఈ సమ్మె చేయడానికి మూల కారణం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోళ్లు తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని కట్టుబానిసగా తయారు చేయడానికి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకి, ప్రైవేట్ యాజమాన్యాలకి
ఉల్లంఘన చేయడం కోసం ఈ కోడ్ని తీసుకొచ్చింది. చట్టాబద్ధులు కోడ్ని తీసుకొచ్చి ఆ కోడ్ని దారుణమైన లేబర్ డిపార్ట్మెంట్ పూర్తిగా కన్సిలేషన్ డిపార్ట్మెంట్ గా మూసి ఆ లేబర్ డిపార్ట్మెంట్ కి ఎటువంటి అధికారాలు లేకుండా ప్రేక్షక పాత్ర చేసేటట్టు చేశాయి. కార్మికులకు సమ్మె చేసే హక్కు, కార్మిక సంఘాన్ని పెట్టుకునే హక్కు లేకుండా, జీతభత్యాల్లో బేరశక్తి లేకుండా చేసి కార్మిక వర్గాన్ని కట్టుబానిసగా చేయడానికి నరేంద్ర మోడీ పూనుకున్న సందర్భంలో రేపు 12వ తారీఖున పబ్లిక్ రంగ సంస్థ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, విక్ వర్కర్స్ అందరూ కూడా, ఆటో కార్మికులు మొత్తం దేశవ్యాప్తంగా సమ్మె చేసి ఈ 4 కోడ్లు తిరిగి కొట్టి మళ్ళీ కార్మిక చట్టాలను అమలు చేసే వరకు దీర్ఘకాలిక పోరాటం చేస్తామని, అందులో భాగంగా రేపు 12వ తారీఖున విశాఖ నగరంలో ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా ఉద్యోగులు అందరూ సహకరించి సమ్మెను జయప్రదం చేయాలని మనవి చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సత్తా ఏంటో చూపిస్తాం. కార్మిక కర్షక ఐక్యతతో పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతుంది. గత 12 ఏళ్ల నుంచి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని అంబానీలకు సేవ చేసి తరిస్తూ కార్మిక వర్గాన్ని అణచాలని ప్రయత్నం చేస్తున్నాడు. కార్మిక వర్గం యొక్క హక్కులన్నీ కూడా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, వేతన వ్యవస్థ లేకుండా, ఇన్స్పెక్షన్ లేకుండా మొత్తం కార్మికులు గత 150 ఏళ్ల నుంచి సాధించుకున్న హక్కులన్నింటినీ కూడా అణిచేయాలనుకుంటున్నాడు. ఈ తరం కాదు, కార్మిక వర్గం ఉవ్వెత్తున ఉద్యమాల్లోకి కదులుతుంది. అన్ని పబ్లిక్ సెక్టార్లు కూడా సమ్మె జరుగుతాయి. దేశవ్యాప్తంగా కోల్ ఇండియా మొత్తం స్తంభిస్తుంది. అలాగే ఫైనాన్షియల్ సెక్టార్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రంగం కూడా స్తంభిస్తుంది. రవాణా రంగం స్తంభిస్తుంది. ఎప్పటికైనా 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలి. విజయనగరం జిల్లా గజనగరం వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కూటమి నాయకులు రాజకీయ లబ్ధి కోసం కల్తీ నెయ్యి డ్రామా ఆడుతున్నట్లు తెలిపారు. ముందు పంది కొవ్వు, గొడ్డు కొవ్వు తిరుమల లడ్డు ప్రసాదంలో కలిసిందని చెప్పిన బాబు ఇప్పుడు మాట మార్చి వెజిటేబుల్ ఆయిల్, కెమికల్స్ కలిశాయని చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు టైంలో విజయవాడలో ఎన్ని దేవాలయాలు మట్టిలో కలిసిపోయాయో ప్రజలకు తెలుసన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కుటుంబ నాయకులందరూ కూడా ఏ విధంగా మరి దీని గురించి మాట్లాడారో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు. ఒక విషయం ఇప్పటికి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదైతే అయోధ్యకి ఏమో 1,00,000 లడ్లు పంపిస్తే దాంట్లో కూడా ఈ కల్తీ జరిగిందని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకం ఒకటే కోరుకుంటున్నాం. ఆ 1,00,000 లడ్లు పంపించే నెయ్యిలో ఇప్పుడు ప్రస్తుతం బోర్డు మెంబరు గోరా అనేసి బీజేపీకి అత్యంత ఆప్తులు. అలాగే రామేశ్వరం గారు, మీకు తెలుసు, మైహోం రామేశ్వరం గారు, ఆయన మాజీ బోర్డు మెంబరు. వీళ్ళిద్దరూ కూడా సాంప్రదాయ పద్ధతిలో నెయ్యిని తయారు చేసి ఈడీకి డొనేట్ చేస్తే ఆ నెయ్యిని వాడే ఈ 1,00,000 లడ్లు అయోధ్యకు పంపించారు. జీవీఎంసీ పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. విశాఖ నగర పరిధి వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రజలు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ పీజీఆర్ఎస్ లో అధికారులకు అర్జీలు అందజేశారు. కమిషనర్ కేతన్ గారు, అదనపు కమిషనర్ రమణమూర్తి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. కొన్నింటిని సంబంధిత విభాగాల అధికారులకు ఎండోర్స్ చేశారు. టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ డైరీని క్యాలెండర్ను ఆవిష్కరించారు. టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ సభ్యులు కమిషనర్ను అభినందించారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల కృషిని కొనియాడారు. భోగాపురం, సుందరపేట గ్రామాల రైతులు భోగాపురం తూర్పు పడమర ఖండంలో భూములు గల రైతులు భోగాపురం హైవే రోడ్డు ప్రక్కన టెంట్లు వేసి కాపలా కాస్తున్నారు. భారీ ర్యాలీలో నినాదాలు చేస్తూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు ఉన్న దగ్గర భూములు తీసుకొని పరిశ్రమలు కట్టండి, మా భూములు మాత్రం ఇచ్చేది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా భూములు తీసుకుంటే మాకు, మా పిల్లలకు ఆదరణ కోల్పోతామని గుండె పగిలేలా రోధిస్తున్నారు. మేమంతా చిన్నకారు, సన్నకారు రైతులమని, ఉన్న కొద్దిపాటి భూమి పోతే మా బ్రతుకులు రోడ్డును పడతాయని రోధిస్తున్నారు. మా నాయకుల పక్షంలో మా రైతులందరం ఎంతవరకైనా పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కొంతమంది బడాబాబుల ద్వారా మంత్రాలు చేసి ఎలాగైనా భూములు లాక్కోవడానికి మంత్రాలు సాగిస్తున్నారని రైతులు అంటున్నారు.
ఏపీఎస్పీ వ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలని మెడికవర్ హాస్పిటల్ న్యూరాలజీ నిపుణులు తెలుపుతున్నారు. సకాలంలో గుర్తించిన సరైన చికిత్స తీసుకుంటే ఏపీఎస్పీతో బాధపడే వారు కూడా పూర్తిగా సాధారణ జీవితం గడపవచ్చని వారు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 కోట్ల మందికి పైగా, భారత్లో దాదాపు 1,20,00,000 మందికి పైగా ఏపీఎస్పీతో జీవిస్తున్నారని అంచనా. అయితే అవగాహన లోపం, అపోహలు, భయం కారణంగా చాలా మంది చికిత్సను ఆలస్యం చేస్తున్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా న్యూరాలజిస్ట్ డాక్టర్ కె సత్యారావు మాట్లాడుతూ ఏపీఎస్పీ అంటువ్యాధి కాదని, ఇది మానసిక సమస్య కూడా కాదని, పూర్తిగా మెదడుకు సంబంధించిన నాడి వ్యాధి అని వివరించారు. నిరంతరంగా మందులు వాడితే సుమారు 70% మంది రోగుల్లో మూర్ఛదాడులు పూర్తిగా నియంత్రణలోకి వస్తాయని ఆయన తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో డాక్టర్ టి సురేష్, డాక్టర్ కె సురేష్, డాక్టర్ పవన్ రుద్ర, మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. అంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో 2వ సోమవారం జరుపుకుంటాం. ఇదేంటంటే ప్రతిసారి కూడా ఒక థీమ్ ఉంటుందన్నమాట. ఏదో అవేర్నెస్ క్యాంపెయిన్ అని, తర్వాత మందులు ఎలా వాడాలి, ఇటువంటివన్నీ తీసుకొని ఆ థీమ్తో వెళ్ళి దానికి ట్రీట్మెంట్ అవి చేస్తుంటాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే మేకింగ్ ది థింగ్స్ ఇన్ టు ట్రూ, అంటే జరుగుతున్నాయని కూడా నిజంగా చేసి చేయాలన్నమాట. అంటే పేషెంట్లో అవేర్నెస్ తీసుకురావడం, వాళ్ళు మందులు ఎలా వాడాలో చెప్పడం, ఈ ప్రథమ చికిత్స ఎలా చేయాలో నేర్పడం, ఇవన్నీ కూడా థీమ్లో తీసుకొచ్చాం. మెడికల్ మేనేజ్మెంట్తో 99% ఎపిలెప్సీని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కానీ రేర్గా కొన్ని సందర్భాల్లో సర్జరీ అనేది, అంటే బ్రెయిన్ మీద సర్జరీ అనేది కొన్ని సందర్భాల్లో యూస్ఫుల్గా ఉంటుంది. కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని బ్రెయిన్ కండిషన్స్ కానివ్వండి, ఫిట్స్ లాగా, ఎపిలెప్సీ లాగా చిల్డ్రన్లో కానీ, లేకపోతే అడాలసెంట్స్లో కానీ, లేకపోతే మిడిల్ ఏజ్డ్, ఓల్డ్ ఏజ్లో కూడా రావచ్చు. ఆ వచ్చిన వాటిని ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్స్ దాని రిలేటెడ్, అంటే సెకండరీ ఎపిలెప్సీ కనుక ఉంది అని అంటే ఆ కారణాలు సరి చేస్తే ఎపిలెప్సీ కొంతవరకు నయం అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మెడికల్ మేనేజ్మెంట్ నడుస్తూ ఉంటుంది. చైల్డ్ బేరింగ్ ఏజ్లో అంటే ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఉన్న వాళ్ళలో మాత్రలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ముందుగానే న్యూరాలజిస్ట్ని కలిసినట్టయితే ఏ మందులు ప్రెగ్నెన్సీకి మంచివి, ఏ మందులు మంచివి కాదు అన్న డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని మందులు, ముఖ్యంగా సోడియం వాల్పొరేట్ అని కానీ, లేకపోతే ఫెనటాయిన్ అని కానీ, ఇలాంటి మందులు ప్రెగ్నెన్సీలో వాడడం వల్ల పిండానికి ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక 3 నుంచి 6 నెలలు ముందుగానే మాత్రలు మార్చుకోవడం అన్నది చేయాలి. భోగాపురం పంచాయతీ మధుర చెరువు కొమ్మ గొల్లలపేట వద్ద 260 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నీటికి వాటి సంగతి ఏమిటైందనే విషయం లబ్ధిదారులకు తెలియకపోవడంతో వారంతా అయోమయంలో పడ్డారు. 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి తహసీల్దార్ సిబ్బంది ద్వారా స్థల సేకరణ చేసి 260 మంది పేదలకు గుర్తించి పట్టాలు పంపిణీ చేశారు. అవి గాలికి వదిలేయడంతో తర్వాత వచ్చి వైకాపాకు ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులు ఆందోళన చేపట్టగా స్థానిక నాయకుల సహకారంతో ప్రతి లబ్ధిదారులకు స్థలం కేటాయించి నెంబర్ల వారీగా సర్వేరాలు వేసి అప్పటి ఎమ్మెల్యే బడగొండ అప్పలనాయుడు చేతుల మీదుగా అందజేశారు. అయితే దానికి సంబంధించిన రికార్డు రెవెన్యూ కార్యాలయంలో లేదని, దాన్ని గుర్తించి మాకు తెలియదని సిబ్బంది చెప్పడం గమనార్హంగా ఉంది. దీనిపై సంబంధిత రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి ఉపాధి హామీ కార్యాలయంలో వద్ద వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా బీకేఎంయు ప్రధాన నాయకులు పురం అప్పారావు మాట్లాడుతూ 2005లో ఏర్పాటు చేసిన ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని, వీబీజీ రామ్జీ పథకం అమలు చేయడం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. వేతనదారులకు పని దినాలు పెంచడంతో పాటు పని జరిగే ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొండపల్లి మండల ప్రధాన కార్యదర్శి మామిడి వెంకటరమణ, అధ్యక్షులు పూసర్ల కృష్ణబాబు, గ్రామ కమిటీ అధ్యక్షులు నర్వ రామారావు తదితరులు పాల్గొన్నారు. 2005లో ఉపాధి హామీ పథకం ప్రారంభమైనప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని అప్పుడు చట్టం చేస్తే 10 సంవత్సరాల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం మోడీ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చారు. బొబ్బిలి మండలంలో ఉన్న కృపావలస, రమణవలస, దీవెనవలస గ్రామాల గిరిజనులు తమకు
మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ గత నెలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి వినూతంగా అభ్యర్థించడం జరిగింది. బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన దృష్టిలో ఆయా గ్రామాల సమస్యలు ఉన్నప్పటికీ వాటి పరిష్కారానికి గిరిజనులు తమ వంతుగా ప్రయత్నం చేశారు. కొందరు గిరిజనులు మక్కో మండలం నుంచి సాలూరు మండలం నుంచి వచ్చి స్థిరపడేందుకు వారిని దగ్గరలో ఉన్న పంచాయతీలో విలీనం చేసేందుకు గల అవకాశాలను పరిశీలించామని అధికారులు తెలిపారు. దానివల్ల వారికి రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ వంటివి ఇవ్వడానికి వీలవుతుందని తెలియజేశారు. ఎల్లుండి నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యను గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని తెలిపారు. జనసేన ఇన్ఛార్జి శ్రీ గిరిడ అప్పలస్వామి సహకారంతో ఆ గ్రామాల గిరిజనులకు అన్ని సదుపాయాలను త్వరలో కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాను మరియు అప్పలస్వామి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, వారికి ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా తమకు తెలియజేయాలని అన్నారు. జిల్లాల ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల ఐక్యవేదిక నాయకులు సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు చోడి ఆదినారాయణ, లాయర్ కరీం, గండ్రెడ్డి శ్రీను మాట్లాడుతూ జిల్లాలో పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల యువత, మహిళల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఖరీదైన వైద్యం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని ప్రభుత్వం స్పందించి తక్షణమే ఉచిత వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి షణ్ముఖరావు, లక్ష్మణరావు, రామారావు పాల్గొన్నారు. జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రి లేని కారణంగా క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఈ జిల్లాలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా యువత కైనీలు, గుట్కాలు, పాన్పరాగులు, తంబాకు ఇవన్నీ వాడడం వల్ల గొంతు క్యాన్సరు, లంగ్ క్యాన్సరు బారిన పడ్డారు. అలాగే బోన్ నేర క్యాన్సర్ కూడా యువతకి వచ్చే అవకాశం ఉంది. అలాగే లేడీస్ విషయం తీసుకుంటే సర్వికల్ క్యాన్సరు, గర్భాశయ క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు ఇవన్నిటి వల్ల క్యాన్సర్ మొత్తం యువత బాధపడుతుంది. పేద మధ్య తరగతి ప్రజలు విజయనగరం జిల్లాలో వైద్యం చేయించుకోలేక విశాఖపట్నం లాంటి ప్రాంతాలకి, క్యాన్సర్ ఆసుపత్రికి ప్రాంతానికి వెళ్ళడం వల్ల లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. దాన్ని భరించడం పేద మధ్యతరగతి ప్రజలకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. కాబట్టి విజయనగరం జిల్లాకి క్యాన్సర్ ఆసుపత్రి కేటాయించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. వాజీవార్తలు ఇప్పుడు కాసేపు విరామం. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. రాజమండ్రి, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, నెల్లూరు విజయవంతంగా ప్రారంభోత్సవం తర్వాత ఇప్పుడు వచ్చింది వల్లి సిల్క్స్ మన విజయనగరంకి. ప్రారంభోత్సవ కానుకగా 3500 చీర ఉచితం. ఈ ఆఫర్ ప్రతి 3500 కొనుగోలుపై మరియు 50% ఉచిత షాపింగ్ గెలుచుకోండి కేవలం 999 రూపాయల. వల్లి ఛాలెంజింగ్ ధరలకై విచ్చేయండి పూల్ బాగ్ రోడ్, విజయనగరం. నగరంలోని దాసన్పేట ప్రాంతంలో నూకలమ్మ గుడి దగ్గర కొత్తగా మద్యం దుకాణం ప్రారంభించాలని, మద్యం దుకాణం తొలగించాలని స్థానికులు పీజీఆర్ఎస్ లో
జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడికి బడికి మద్యం దుకాణాలు దూరంగా ఉండాలని నిబంధన ఉందన్నారు. కానీ నిబంధనకు విరుద్ధంగా మద్యం దుకాణం ఈ ప్రాంతంలో తెరవడం జరిగిందని చెప్పారు. విచారణ చేపట్టి మద్యం దుకాణం తొలగించాలని కోరారు. అక్కడ నోకాలమ్మ గుడి అనేది విద్యుత్ భవన్ పక్కన ఉంది. ఎదురుగా ఒక వైన్ షాప్ బార్ అండ్ రెస్టారెంట్ అనేది ఓపెన్ చేశారు. అది అంతా నివాస సముదాయం. పిల్లల మధ్యలో ఈరోజు కొత్తగా వైన్ షాప్ వచ్చి సడన్గా ఓపెన్ చేశారు. ఈరోజే ఓపెన్ చేశారు. అది మాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అక్కడ ఆ పక్కనే బస్ స్టాప్ ఉంది. ఆ బస్ స్టాప్లో ప్రతిరోజు కాలేజీ స్కూల్ విద్యార్థులు రోజు రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటికే మాకు చుట్టుపక్కల అంటే ఇటు దగ్గరలో రింగ్ రోడ్లో ఆ పక్కన జమ్ము గ్రామంలో ఆల్రెడీ వైన్ షాపులు ఉన్నాయి. దయచేసి ఆ వైన్ షాపును కొద్దిగా ఆ గుడికి దూరంగా మా నాగవంశ వీధికి దూరంగా మార్చమని మా యొక్క వినతి. ప్రజల్లో హెపటైటిస్ బి, సి పై అవగాహన కల్పించేందుకు, వ్యాధి లక్షణాలు తెలియజేసేందుకు తిరుమల మెడికవర్లో రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచితంగా స్క్రీన్ టెస్టులు నిర్వహిస్తున్నామని డాక్టర్ రెడ్డి దుర్గాసాయి తెలిపారు. రేపు నిర్వహించే స్క్రీనింగ్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లయితే వారికి విలువైన టెస్టులకు అతి తక్కువ ధరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున ప్రజలు ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తేదీ ఫిబ్రవరిన మన తిరుమల మెడికవర్లో 9 నుంచి 12 మధ్యలో హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ గురించి స్క్రీనింగ్ టెస్టులు చేయబడుతున్నాయండి. అండ్ ఈ టెస్టులు పూర్తిగా ఉచితం అన్నమాట. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేవి ఒక వైరస్ ఇన్ఫెక్షన్ అండి. సో మన దేశం మొత్తం చూసుకుంటే 2 కోట్ల మంది ఉన్నారు హెపటైటిస్ బితో బాధపడుతున్న వాళ్ళు. హెపటైటిస్ సితో 1 కోటి మంది దాకా ఉన్నారు. సో మన దేశంలో ఎక్కువగా లివర్ క్యాన్సర్ మరియు సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటే లివర్ ఫెయిల్యూర్స్ 50% కేసులు హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి వల్ల వస్తున్నాయండి. అంత ఎందుకు మన విజయనగరంలో లాస్ట్ ఇయర్ 10 హెపటోసెల్లర్ కార్సినోమా లివర్ క్యాన్సర్స్ అడ్మిట్ అయినప్పుడు 6గురికి హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి డయాగ్నోస్ చేయడం కుదిరిందనమాట. నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించాలని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బూరవాసు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు వాలంటీర్లకి ఇచ్చిన ఉపాధి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు. నిరుద్యోగ యువతను 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అలాగే సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, నిరుద్యోగుల బృతి కింద 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. నేటికి కూడా హామీలు ఏవి కూడా ఈరోజు యువతను గాలికి వదిలేసే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేసి ఫిబ్రవరి 12న జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఈ సమస్యలపైన మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించే విధంగా మీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏవైపుకి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా బలోపేతం చేసేందుకు చేపట్టిన పర్యటనలో భాగంగా ఈ రోజు విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చామని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి అన్నారు. ఈ రోజు బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను నియంత్రించేందుకు డిజిటలైజేషన్ కార్యక్రమం పద్ధతిలో చట్టంలో మార్పును తీసుకొచ్చామన్నారు. మహాత్మా గాంధీజీ గౌరవించేది బీజేపీ అన్నారు. అందుకే ఆయన ఆశయాలను సాధించేందుకు ఉపాధి హామీ పనులను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతూ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. అనకాపల్లిలో పీపీజీ రామ్జీ సాయి కూలికెళ్ళే వాళ్ళతో మాట్లాడాను నేను. ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారో దీని ప్రభుత్వం ప్రకటించిన రేటు 307 రూపాయలు. కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా 307 రూపాయలు ఏ కూలికి ఇచ్చినట్టుగా దాఖలు కనపడలేదు నాకు. కొన్ని జిల్లాల్లో 100 రూపాయలు ఇస్తున్నారు, కొన్ని జిల్లాల్లో 150 రూపాయలు ఇస్తున్నారు, కొన్ని జిల్లాల్లో 200 రూపాయలు ఇస్తున్నారు. కానీ ప్రభుత్వ లెక్కల్లో ఏ రకంగా ఉందంటే 300 రూపాయలు, 290 రూపాయలు, 307 రూపాయలు ఇస్తున్నట్టుగా ఉంది. ఎందుకు ఈ అవకతవకలు జరుగుతున్నాయి అంటే ఏదైతే వాళ్ళు నేను ఫీల్డ్ అసిస్టెంట్లు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే సార్ వీళ్ళు 100 రూపాయలు పని చేశారంటున్నారు, రికార్డు తెమ్మనమంటే రికార్డు తేటలేదు. కింద ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి పై స్థాయి వరకు పెద్దలందరి దగ్గర కూడా లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతుంది.
అందుకోసమని వాళ్ళ నరేంద్ర మోడీ గారు చెప్పారు, వీళ్ళందరికీ కూడా వాళ్ళ డిజిటలైజేషన్ చేశాక ఏలు ముద్రను తీసుకొని ఎవరికి కూడా అవినీతి లేకుండా చేయడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నారు. నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామ పంచాయతీలో గల నీలం రాజుపేట గిరిజనులకు సర్వే నెంబర్ 96లో సుమారు 7.50 సెంట్ల గల భూమిని 1988 సంవత్సరంలో ఒక్కొక్కరికి 40 సెంట్లు భూమి ప్రభుత్వం తమకు ఇచ్చిందని, వాటికి ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన తమ అందరికీ పట్టాలు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరాల తరబడి పట్టాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఇప్పుడు అది మేము పట్టా చేసి కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి వచ్చి దాని మీద సాగు చేస్తాను, అక్కడే మొక్కలు వేసుకొని బతుకుతున్నాం. జీవనోపాధి కూడా అక్కడే చేసుకుంటున్నాం. చెట్లు గట్ట మామిడి మొక్కలు గట్ట వేసి పెంచి పెద్ద చేసాం. ఇప్పటి వరకు మాకు పట్టా అవ్వలేదు. దానిపైన మేము కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చాం. ఈ నెల 12వ తేదీన నిర్వహించబోయే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో ఈ రోజు సమ్మెకు సంబంధించిన గోడ పత్రికను రైతు సంఘం నాయకులతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు పోరాటం చేస్తాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నాయని ఆరోపించారు. మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని సూచించారు. కార్మిక సంఘాలకి ఉన్న ఏవైతే వాళ్ళ హక్కులు ఉన్నాయో ఆ హక్కులు అన్ని పక్కన పెట్టి లేబర్ కోడ్ పేరుతో చట్టాలన్నీ పక్కన పెట్టి లేబర్ కోడ్ పేరుతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి మేలు చేసే విధంగా మొత్తం ప్రజానీకానికి, సామాన్య ప్రజానికి, మధ్యతరగతి రైతులకి, వ్యవసాయ కూలీలకి, కార్మిక వర్గానికి నష్టం చేసే విధానాలని తిప్పుకొట్టేదానికి ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మెలో ఈ జిల్లాలోనూ కూడా రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు అందరూ పాల్గొని ఈ మన నిరసన తెలియజేయాలని ఈ సందర్భంగా జిల్లా ప్రజానీకాన్ని కోరుతున్నాం. గర్విడి మండలం కందిపేట గ్రామ పంచాయతీ ఏనుగువలస గ్రామానికి చెందిన మీసాల రోహిణి 19 ఏళ్ల పంచానికే పరిమితమైంది. ఆమెకు ప్రస్తుతం విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ 6,000 రూపాయలు అందుతుంది. రోహిణి తల్లిదండ్రులు మీసాల నాగమణి, ఆదినారాయణ వీరు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రోహిణి మానసిక వికలాంగురాలు. వయసు పెరిగింది కానీ ఆమె ఏమీ చేసుకోలేని పరిస్థితి. కంటి రెప్పలా రోహిణి తల్లిదండ్రులు ఆమెను చూసుకుంటున్నారు. అయితే వచ్చిన పెన్షన్ సరిపోవడం లేదని, తమ పాపకు 10,000 రూపాయల పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఈ రోజు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అధికారుల చుట్టూ ఎన్నోసార్లు తిరుగుతున్నా ఫలితం లేదని వాపోయారు. 6,000 పెన్షన్ అయితే వస్తుంది. 6,000 పెన్షన్ వస్తుంది. మేము ఎక్కువ కోసం అప్లై చేసాము. పాప పూర్తిగా బెడ్ మీదే పరిమితం అయిపోయి ఉంటుంది. ఇద్దరం కూడా ఈ పాపను చూసుకొని ఉంటామండి. ఎప్పటి నుంచి అప్లై చేస్తాను కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కూడా లోనికి వెళ్తే మరి కాగితాలు తీసుకొని పంపించారు. కలెక్టర్ గారిని అయితే మేము కలవలేదు. కలాలని మేము కోరుకుంటాను. కలెక్టర్ గారితో మాట్లాడదామని. ఇంకా ఈ కాగితాలు లేవు, ఆ కాగితాలు లేవు. అంత 90% ఉంది. పాపకి సదరం చేయించాము పాప కోసము. పేరు రోహిణి అండి, 19 సంవత్సరాల పాప వయసు. మేమైతే పెన్షన్ కోసము ఎక్కువ పాప మెడిసిన్కి, ఆ పాప డైపర్లకి పెన్షన్ అయితే చాలడం లేదు. మేము ఎక్కువ పెన్షన్ అయితే కోరుకుంటాము. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము. తిరిగినా అక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదు. పోరాం గ్రామానికి చెందిన దళితులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ఈ రోజు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో తమ అందరికీ సర్వే నెంబర్ 126లో భూములు ఇవ్వడం జరిగిందని, ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దళితులకు అన్యాయం జరుగుతుందన్నారు. 50 ఎకరాల జిరాది భూమి కొన్నాడు. దానికి 100 ఎకరాల డీపట్ట భూమి కబ్జా చేస్తున్నాడు. ఆ భూమిని అక్కడున్న పోరం గ్రామంలో కొంతమంది అగ్రకులాలకి, రాజకీయ నాయకులకి అమ్మివేసి గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మా వాళ్ళు గతంలో ఆ భూమి ప్రభుత్వ భూమి మాకు పంచాలని కలెక్టర్ ఫిర్యాదు ఎప్పుడైతే చేశారో గత సంవత్సరం క్రితం, ఆయన భూమి అమ్మేసి పూర్తిగా వెళ్ళిపోయాడు. ఆ భూమి మీద మేము సర్వే చేయమని ఎంఆర్ఓ గారికి చెప్పాం. ఆ భూమి మీద ఇంతవరకు సర్వే జరపలేదు. అక్కడ పులుగుమ్ములోనే డీపట్ట భూమి ఉంది. అలాగే ఆ చుట్టుపక్కల కూడా చాలా వేలాది ఎకరాల భూమి ఉంది. ఆ భూములన్నీ సర్వే చేసి పోరాం గ్రామంలో 200 దళిత కుటుంబాలు ఉన్నాయి. రెల్లి కుటుంబాలు, మాల కుటుంబాలు. వాళ్ళందరికీ ఒక్కొక్క కుటుంబానికి 5 ఎకరాలు ఇవ్వాలని మేము డిమాండ్.
ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కమిషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. ఈ రోజు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు అందజేసిన వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ రోజు మొత్తం 6 వినతులు వచ్చాయి. ప్రజారోగ్య విభాగానికి సంబంధించిన 1, ప్రణాళిక విభాగానికి సంబంధించిన 3, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన 2 వినతులు అందాయి. ఈ సందర్భంగా కమిషనర్ కిల్లాన అప్పలరాజు మాట్లాడుతూ ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది ప్రతి సోమవారం కూడా కలెక్టరేట్కి వెళ్ళి మన టౌన్లో ఉన్న ఇష్యూస్ మీద అక్కడ గ్రీవెన్స్ సబ్మిట్ చేస్తున్నారు. మరి మీ అందరికి కూడా ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా, ముందు నగరపాలక సంస్థ కార్యాలయానికి ఇచ్చేయండి. ఇక్కడ మీ తాలూకా పీజీఆర్ఎస్ అప్లికేషన్ని ముందు ఇక్కడ సబ్మిట్ చేస్తే మేము అన్ని విభాగాల అధిపతులతో పాటు మేము ఇక్కడ ఉంటాం. మేము ముందు దాన్ని చూసి దాన్ని పరిష్కారం చేయటకు అందరం కూడా యాక్షన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి కలెక్టరేట్కి వెళ్లకుండా ఇక్కడికి వచ్చి ముందు మాకే మా నోటీసులో వాటిని తీసుకురావాల్సిందిగా అందరికి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ మెరుగుపడేదని ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయం నుండి సోమవారం జీడీఎస్ డిపి వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు, ఆదాయార్జన శాఖలు, 10 సూత్రాల అమలు యాక్షన్ ప్లాన్, విద్య, వైద్యం, ఏపీకి పెట్టుబడులు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతి, రియల్ టైమ్ గవర్నెన్స్ లో భాగంగా అవేర్ ఏఐ టూల్స్, ఇతర సాంకేతిక వినియోగం, నీటి సంరక్షణ చర్యలు తదితర అంశాలపై రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పలు పథకాల కోసం ఈ ఏడాది కేటాయించిన నిధులను ఈ మార్చిలోగా పూర్తిగా ఖర్చు చేయాలని సూచించారు. ఫిబ్రవరి 12న సమ్మెను జయప్రదం చేయాలని పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఫిబ్రవరి 12న జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు, ఏఐసిసిటియు, ఐఎన్టీసీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కోట జంక్షన్ వద్ద బైక్ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ, ఏఐటియుసి జిల్లా కన్వీనర్ ఎం అప్పలరాజులు మాట్లాడుతూ కార్మికులకు, రైతాంగానికి, వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు నష్టం చేసే విధంగా కేంద్రంలో తెచ్చిన నల్ల చట్టాలు తయ్యేంత వరకు మా పోరాటం ఉంటుందని ప్రకటించారు. అందులో భాగంగానే ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మెకు సిద్ధం కాబోతున్నామని, ప్రజలంతా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని విజయవంతం పిలుపునిచ్చారు. పన్నెండవ తారీఖున దేశవ్యాప్త సమ్మెను కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అలాగే ఎల్ఐసి, రైల్వే, పోస్టల్ డిపార్ట్మెంటు, ప్రభుత్వ రంగాన్ని అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తుంది. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికుడి కనీస వేతనం ఉండదు, పట్టు బానిసగా తయారవుతాడు. స్వాతంత్ర ఉద్యమంలో పోరాడి సాధించుకున్న వంటి 29 చట్టాల్లో దాన్ని 4 కోళ్లుగా చేయడం ఒక దుర్మార్గం. మరి ఈ దేశవ్యాప్త సమ్మెని దేశవ్యాప్త ప్రజలందరూ సమస్య. ఇది ఒక కార్మిక వర్గానికే కాదు, కంపెనీలో పనిచేసిన వాళ్ళకి కూడా, ఫ్యాక్టరీలో, అలాగే షాప్ పేటలో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు ఆ 4 కోళ్ళ వల్ల మహిళల్ని నైట్ డ్యూటీ కూడా చేయమని చెప్పి తీసుకొచ్చారు. మరి ఇవన్నీ తిప్పుకొట్టాలి. యజమానులకి, కార్పొరేట్ శక్తులకి లాభాలు చేకూర్చే ఈ లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, వీటితో పాటుగా విత్తన సవరణ చట్టం కానీ, విద్యుత్ చట్ట సవరణ కానీ, ఉపాధి హామీ చట్టం కానీ రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే మార్పు చేశారు. ఈ మార్పులు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినాయి. అనేక ఫెడరేషన్లు, స్వతంత్ర సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ సమ్మెని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ విజయనగరం పట్టణంలో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. ఈ రోజు 18, 19, 20 సచివాలయ పరిధిలో
ఆయన పర్యటించారు. అధిక మొత్తంలో ఉన్న బకాయి ఉన్న గృహాల వద్దకు వెళ్లి తక్షణమే పన్నులు చెల్లించాలని కోరారు. లేకుంటే విద్యుత్ కనెక్షన్లు, కొలాయి కనెక్షన్లు తొలగించి వేస్తామని స్పష్టం చేశారు. అలాగే తినుబండారాల దుకాణాలకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం జరుగుతుందో లేదో ఆయన గమనించారు. అనంతరం దీర్ఘకాలంగా నీటి ఛార్జీలు బకాయి ఉన్న కనెక్షన్లు తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు. పర్యటన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుతున్న తరుణంలో తక్షణమే పన్నులు చెల్లించాలని చెప్పారు. వ్యాపార వర్గాలు డిఎన్ఓ ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలని చెప్పారు. అలాగే అనుమతులు పొందని వారు తక్షణమే లైసెన్సులు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ ఐటీఐ సాలూరు జరిగిన ప్రధానమంత్రి అప్రెంటిస్షిప్ మేళాకు మంచి స్పందన లభించింది. వివిధ ట్రేడ్ల నుంచి శిక్షణ పొంది పాస్ అయినటువంటి విద్యార్థులు 120 మంది రిజిస్టర్ కాగా ఈ రోజు ఇంటర్వ్యూకి 68 మంది హాజరయ్యారు. వీరిలో 24 మంది విశాఖపట్నం కంపెనీలకు ఎంపికగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాకి సంబంధించిన కస్ కార్ప్ లిమిటెడ్ కు 20 మంది ఎంపికైనట్లు ఆయా కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ఓలు, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ అజయ్ హాజరయ్యారు. విద్యార్థులకు ఐటీఐ ద్వారా అప్రెంటిస్షిప్ శిక్షణ కొరకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరికి మెరుగైన శిక్షణ కోసం అవగాహన కల్పించారు. మరియు నేర్చుకున్న పనిలో ప్రావీణ్యం ఎంతో అవసరమని తెలియపరిచారు. అప్పుడు ఈ భవిష్యత్తు ముందుకు సాగుతుందని, మరింత అభివృద్ధి చెందారని ప్రసంగించారు. ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళాలో భాగంగా మన ప్రభుత్వ ఐటీఐ సాలూరులో ఈ రోజు అప్రెంటిస్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సుమారుగా ఒక 8 కంపెనీలు హాజరయ్యి ఆ యొక్క విద్యార్థులు కూడా మేము ఆన్లైన్ లో క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగింది. ఆన్లైన్ లో 120 మంది వరకు అప్లై చేసుకున్నారు. ఆఫ్లైన్ లో ఫిజికల్ గా ఈ రోజు 68 మంది అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా అప్రెంటిస్, ఎక్కువగా అప్రెంటిస్ ఇవ్వడానికే ఫోకస్ చేస్తున్నాము. ఆ కంపెనీ వారు కూడా అందరూ కూడా అప్రెంటిస్ ఇవ్వడానికే ముందుకు వచ్చున్నారు. దీంతో పాటు ఎవరికైనా ఉద్యోగాలు కావలిస్తే మమ్మల్ని ఎప్పుడైనా సరే సంప్రదించినట్లయితే నిరుద్యోగ యువతకు అందరూ కూడా ఉద్యోగాలు మేము కృషి చేస్తామనేసి అప్రెంటిస్ కూడా అందరూ కూడా ఇవ్వడానికి మా ప్లేస్మెంట్ ఆఫీసర్ గారు శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఈ రోజు అప్రెంటిస్ మేళాకి మనకి ఆర్హెచ్ఐ మ్యాగ్నసిటా, ఆర్హెచ్ఐ కార్పొరేట్ లిమిటెడ్, కార్బన్ లిమిటెడ్, డోస్కో ఇండియా లిమిటెడ్, యునైటెడ్ హార్డ్వేర్, ఆర్హెచ్ఐ మ్యాగ్నసిటా పరవాడ, పాలీఫ్లెక్స్ వైజాగ్, ఎల్ఎన్టీ, అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ముఖ్యంగా అందులో స్మార్ట్ మీటర్స్ ఎరెక్షన్ వాళ్ళు మనకు పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు కూడా చేరవేయాలి. మంత్రులు, కార్యదర్శి సమావేశంలో అధికారులకు సీఎం దిశానిర్దేశం. కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. అఖిలపక్ష కార్మిక సంఘాల బైక్ ర్యాలీలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు డిమాండ్. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని రాజకీయం చేయడం తగదు. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.